Hi students, అందరు ఎలా ఉన్నారు? I am Vishnuvardhan, a PhD scholar, your NEET mentor and also biology faculty. Students, NEET 2026 ఎగ్జామినేషన్కి సంబంధించి అఫీషియల్ ఆన్సర్ కీస్ అయితే ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేసేసారు. సో దీనికి సంబంధించి వీళ్ళు ఒక నోటీస్ కూడా రిలీజ్ చేశారు. అలాగే ఆన్సర్ కీస్ అనేవి కూడా రిలీజ్ చేశారు. మనకి టోటల్గా నీట్ ఎగ్జామ్లో 4 టెక్స్ట్ బుక్లెట్ కోర్స్ ఇచ్చారు. సో కొద్దిమందికి 11 వచ్చి ఉంటుంది, ఇంకొద్ది మందికి 12, ఇంకొద్ది మందికి 13, ఇంకొద్ది మందికి 14. సో కేవలం 4 టెక్స్ట్ బుక్లెట్ కోడ్స్ ఉన్నాయి. సో దీనికి సంబంధించి వాళ్ళు ఏంటంటే ఈచ్ టెక్స్ట్ బుక్లెట్ కోడ్కి సపరేట్ ఆన్సర్ కీస్ అయితే రిలీజ్ చేసి ఆ యొక్క పీడిఎఫ్ని వెబ్సైట్లో పెట్టేశారు. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. సో ఇది వచ్చేసి టెక్స్ట్ బుక్లెట్ కోడ్ 11. సో దీనికి కావాలనుకుంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సో నెక్స్ట్ టెక్స్ట్ బుక్లెట్ కోడ్ 12కి సో ఇది కీ మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ 13కి ఇది, అండ్ నెక్స్ట్ 14కి ఇది. సో ఇలా వీళ్ళు ఒకే పీడిఎఫ్లో ఈ 4 బుక్లెట్ కోర్స్ సంబంధించి కీస్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను, అలాగే మన విష్ణు స్మార్ట్ ఇన్ఫో వెబ్సైట్లో కూడా పెడతాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్, వెబ్సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు చూడండి. సో అలాగే మీరు నీట్ ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఆన్సర్ కీ చెక్ చేసుకున్నాక ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో నార్మల్గా ఎవ్రీ ఇయర్ ఏంటి అంటే ఆన్సర్ కీస్ రిలీజ్ చేసేదానికి ఒక 1 మంత్ టైం తీసుకునేవాళ్ళు. ఎందుకు 1 మంత్ టైం పట్టేదంటే, సో ఇప్పుడు దాదాపు 22 lakhs రాసేవాళ్ళు ఎగ్జామ్. సో 22 lakh మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే వాళ్ళ యొక్క ఓఎంఆర్ ఉంటుంది కదా, దాన్ని ఫస్ట్ వాళ్ళు మొత్తం స్కాన్ చేసిన తర్వాత స్కాన్డ్ కాపీని అంటే ఆ ఓఎంఆర్ ఫోటోని వెబ్సైట్లో పెట్టేవాళ్ళు. సో ఈ ఓఎంఆర్తో పాటు ఆన్సర్ కీస్ కూడా రిలీజ్ చేసేవాళ్ళు. సో ఓఎంఆర్ అంతా స్కాన్ చేయడానికి 1 మంత్ టైం తీసుకునేవాళ్ళు. సో ఓఎంఆర్తో పాటు ఆన్సర్ కీ కూడా 2 ఒకేసారి రిలీజ్ చేసేవాళ్ళు. అందుకే 1 మంత్ టైం పట్టేది. కానీ ఇయర్ ఏంటి అంటే ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీ అనేది ఫస్ట్లోనే ఇచ్చేశారు. సో స్టూడెంట్స్ చెక్ చేసుకోవడానికి ఫస్ట్లోనే ఇచ్చేస్తారు, ఇది మంచిదే. అండ్ అలాగే మరి ఓఎంఆర్ ఎప్పుడు వస్తుందన్నా అని చాలామంది అడగచ్చు. సో ఓఎంఆర్కి ఇంకా మనకి అఫీషియల్గా డేట్ అయితే ఏం రిలీజ్ చేయలేదు. సో నాకు తెలిసి మే లాస్ట్ వీక్లో కానీ లేకపోతే జూన్ ఫస్ట్ వీక్లో కానీ మనకి ఓఎంఆర్ షీట్ అనేది రిలీజ్ అవ్వచ్చు. అండ్ వీళ్ళు రిలీజ్ చేసిన ఈ ఆన్సర్ కీలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే సో స్టూడెంట్స్ ఛాలెంజ్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీరేమో ఈ కీ ఇచ్చారు కానీ ఒక అఫీషియల్ బుక్ ప్రకారం అయితే వేరే ఆన్సర్ ఉంది అని, సో మీరు ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన ఆన్సర్ కీని కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఆ ఛాలెంజ్ ఎప్పుడు చేయాలి అంటే సో దీనికి సంబంధించి వీళ్ళు నోటీస్లో మెన్షన్ చేశారు. నాకు తెలిసి మే లాస్ట్ వీక్లో కానీ జూన్ ఫస్ట్ వీక్లో కానీ మీ ఓఎంఆర్ కాపీ అనేది రిలీజ్ చేస్తారు. ఆ ఓఎంఆర్ స్కాన్డ్ కాపీస్ రిలీజ్ చేసినప్పుడు మీరు కావాలనుకుంటే ఆన్సర్ కీని ఛాలెంజ్ చేయొచ్చు. సో దానికంటే ఒక 2 to 3 days టైం ఇస్తారు. ఆ 2 to 3 days టైం ఇచ్చిన తర్వాత ఒకవేళ మీరు ఛాలెంజ్ చేసిన రీజన్ కరెక్ట్ అయితే ఆన్సర్కి చేంజ్ అవుతుంది. మళ్ళీ అంటే ఒకటి లేదా 2 క్వశ్చన్లు ఏమైనా ఉంటే ఆన్సర్కి చేంజ్ అవుతుంది. ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయింది కేవలం ప్రొవిజనల్ ఆన్సర్కి. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎవరన్నా ఛాలెంజ్ చేస్తే మళ్ళీ వాటిని ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ అవుతుంది. ఒక 1 month అలా టైం పడుతుంది. ఆ ఫైనల్ ఆన్సర్కి వచ్చిన రోజే మనకి ఏంటంటే రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. ప్రజెంట్ అయితే ప్రొవిజనల్ ఆన్సర్కి వచ్చింది, చెక్ చేసుకోండి. సో మ్యాక్సిమం వీటిలో వాళ్ళు ఏం ఆన్సర్ అయితే ఇస్తారో అవే ఉంటుంది ఫైనల్ ఆన్సర్ కీలో కూడా. ఇంకా కొన్ని కేసెస్లో ఏంటి అంటే స్ట్రాంగ్ రీజన్ కనుక ఉంటే 1 లేదా 2 క్వశ్చన్లు ఆన్సర్స్ కూడా చేంజ్ అవ్వచ్చు. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. సో మీకు ఎవరికైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ వాట్సాప్ నెంబర్కి నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. సో ఇప్పటి నుంచి టిల్ లాస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ వరకు ప్రతి స్టెప్లో నేనైతే మిమ్మల్ని గైడ్ చేస్తాను. సో ఈ వీడియో మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.